ఏపీకి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన వరుసగా సమావేశంలో పాల్గొనున్నారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన నేరుగా తొలిసారిగా ఏపీకి మాణిక్యం ఠాగూర్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇక పార్టీ బలోపేతంపై ఆయన చర్చ కొనసాగనుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, తొలిసారిగా ఏపీకి ఠాగూర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు కదా, పార్టీని ఎలా బలోపేతం చేయబోతున్నారు? రైట్ గురు, ప్రస్తుతం చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాణిక్యం ఠాగూర్ ఈయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో విరుధునగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు మాణిక్యం ఠాగూర్. అయితే 2020 సెప్టెంబర్ 11 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించి సంస్థాగతంగా పూర్తి స్థాయిలో నాయకులందరినీ కూడా బలోపేతం దిశగా అన్నని ఒక పార్టీపైకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడంలో ఆయన పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. అయితే పూర్తి స్థాయిలో 2023 డిసెంబర్ 23 ఆంధ్రప్రదేశ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ గా హైకమాండ్ ఈయన నియమించింది. అయితే ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా నియమించబడిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంలో ఈ రోజు విజయవాడ చేరుకుంటారు. విజయవాడ చేరుకుని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన డిసిసి నాయకులందరితో కూడా ఈయన కాంగ్రెస్ విజయవాడలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మరికొద్ది సేపట్లో సమావేశం అనేది ఉంటుంది. ఎవరైతే ఉన్నారో జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరితో, జిల్లాకు సంబంధించిన అధ్యక్షులందరితో కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీటింగ్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పక్క పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ లోకి తీసుకోవడం, కాంగ్రెస్ మూలాలున్న ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే దిశగా ఈయన ఈ విజయవాడ పర్యటన ఉందని చెప్పుకుంటున్నారు. అదే మరోవైపు పూర్తి స్థాయిలో రేపు ఈయన 2 రోజులు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు నెల్లూరులో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజులు కూడా ఈయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్ర థ్యాంక్ యూ చందు.